ఎస్ అమెరికా పాకిస్తాన్ బంధం బలపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ చేతికి అమెరికా అడ్వాన్స్ మిసైల్ అందించినట్లుగా తెలుస్తోంది. అమెరికా నుంచి AIM-120 క్షిపణులను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతోనే ఇండియాపై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత యుద్ధానికి సయ్యంటూ పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుఎస్ ఇండియా మధ్య సంబంధాలు బీటలు వారగా పాకిస్తాన్ లాభపడుతోందని కూడా చెప్పుకోవచ్చు. ట్రంప్ చెప్పిన మాటలు నోరు మూసుకొని వినే పాక్ చేతికి సరికొత్త ఆయుధాలు ఇవ్వటం ద్వారా రక్షణ వ్యాపారం పెంచుకునేందుకు అమెరికా సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే 2019లో భారత్ MiG-21 జెట్ను కూల్చేసిన అమ్రాన్ మిసైళ్లను దాయాదికి అందించడానికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2030 నాటికి అమెరికా దశల వారీగా తన అడ్వాన్స్డ్ ఎయిర్ టు ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ AIM-120D3ని పాక్ అందించనుంది. దీనికి సంబంధించి అమెరికా పాక్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి వాషింగ్టన్ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. AIM-120D3 అనేది ARAM క్షిపణి వ్యవస్థలో కొత్త వేరియంట్. ఇవి ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానాల పోరాట రేంజ్ పెంచుతాయని కూడా చెప్తూ ఉన్నారు. చాలా కాలంగా ఈ మిసైల్ వ్యవస్థను పొందటం కోసం పాక్ అమెరికాకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. ప్రస్తుతం భారత్ తన ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, యుద్ధ సన్నద్ధతను పాక్ ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసి షాక్ అయిన నేపథ్యంలో తాజా డీల్ జరిగినట్లు కూడా మనకి తెలుస్తోంది. జూలై 2025లో పాకిస్తాన్ వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు వాషింగ్టన్ లో సీనియర్ అమెరికా సైనిక రాజకీయ నాయకులను కలిసిన తర్వాత డీల్ ముందుకు సాగింది అని కూడా చెప్తున్నారు. ఇక అమెరికా సపోర్ట్ చూసుకొని పాకిస్తాన్ బీరాలు పలుకుతోంది. ఇండియాతో తాము శాంతి కోరుకుంటున్నామంటూనే మరో యుద్ధానికి సిద్ధమంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు పాక్లోని తీవ్రవాదులు కూడా మరో పహల్గామ్ లాంటి దాడి కావాలంటూ అక్కడి ఆర్మీకి బహిరంగంగా డిమాండ్ చేయటం, ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నాలు పాక్కి అస్సలు బుద్ధి రాలేదని కూడా నిరూపిస్తూ ఉన్నాయి. భారత్ కూడా పాక్ ఈసారి లైన్ దాటితే ప్రపంచ పటం నుంచే కనుమరుగవ్వటం ఖాయమంటూ కూడా తీవ్రంగా స్పందించడం ఈ పరిణామాలకు దారి తీస్తాయో కూడా చూడాలి.